ఈ రాష్ట్రం ఒక కులానికి ఒక మతానికి పరిమితమైన రాజధాని కాదు, ప్రాంతాలకు అతీతమైన రాజధాని. ఈ రాజధాని మళ్ళీ భవిష్యత్తులో ఎవరైనా ఒక వికృత, విధ్వంసకర, వినాశకర మనస్తత్వం ఉన్న వాళ్ళు 30 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక స్టాచ్యుటరీ స్టేటస్ ఇవ్వడం, ఒక చట్టభద్రతను కల్పించే దిశగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న ఇది ఖచ్చితంగా సంతోషించదగ్గ విషయం అధ్యక్ష. అదేవిధంగా ఈ దేశ గౌరవ ప్రధానమంత్రి విశ్వనాయకుడిగా ఉంటున్న నరేంద్ర మోడీ గారు ఆనాడు విభజన చట్టంలో ఉంటున్న లేని అనేక అంశాలని హామీల్ని నెరవేర్చడమే కాకుండా అనేక రకాలుగా రాష్ట్రానికి ఆదుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా అమరావతికి ప్రత్యేకంగా ఆనాడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ఏ లక్ష్యంతోనైతే అమరావతిని నిర్మించాలనుకున్నారో దానికి సంపూర్ణ సహకారం అందిస్తూ అమరావతి చుట్టూ 65,000 కోట్లతో అనేక విద్యా సంస్థల్ని కానీ ఇతరత్ర సంస్థల్ని మంజూరు చేయడం కానీ వాటి పనులు ప్రారంభించడం కానీ, అదేవిధంగా అమరావతికి ఒక గ్రోత్ ఇంజన్ లాగా ఉండడం కోసం 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుకు ఆమోదం తెలపడమే కాకుండా అమరావతి నుంచి బెంగళూరు దాకా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేని కూడా ఆనాడు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. భారతీయ జనతా పార్టీ తరఫున ఈ తీర్మానానికి నేను సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష.